V3 న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్ రాజ్యసభ ఎంపీ సమాజ్వాద్ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ కన్నుమూత కొన్నాళ్లుగా సింగపూర్లో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం తుది శ్వాస మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు నారాయణపేట జిల్లా లంకాల గ్రామంలో కరోనాపై అవగాహన సదస్సు మాస్క్ తప్పకుండా ధరించాలని సూచించిన పోలీసులు గోదావరికని జీఎం ఆఫీస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చెల్లెలు మృతి అన్నకు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు గవర్నర్ బిల్లును ఆమోదించినంత మాత్రాన ఏమీ కాదన్న అమరావతి జేఏసీ న్యాయ పోరాటం చేస్తామని ఎవరు అధైర్యపడవద్దని వినతి ఇక డీటెయిల్స్కి వెళ్తే రాజ్యసభ ఎంపీ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అమర్ సింగ్ కొన్నాళ్లుగా సింగపూర్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆసుపత్రిలో ఆయన కుటుంబం కూడా ఐసీయూలో అమర్ సింగ్ పక్కనే ఉన్నట్టు తెలిసింది. 2013లో కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడ్డారు అమర్ సింగ్. ఇక అమర్ సింగ్ 1956 జనవరి 27న ఉత్తరప్రదేశ్లో జన్మించారు. అయితే యూపీలో సమాజ్వాదీ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అయితే ఎస్పీలో ములాయం సింగ్తో ఉన్న విభేదాల కారణంగా 2010లో పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకుంది. యూపీఐ 1 హయాంలో న్యూక్లియర్ డీల్ సందర్భంగా కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు ఉపసంహరించుకుంది. ఆ సమయంలో సమాజ్వాదీ పార్టీ కేంద్రానికి మద్దతు ఇవ్వడంలో అమర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 39 మంది ఎంపీలు ఉన్న ఎస్పీ యూపీఏకు మద్దతు పలికింది. సీనియర్ హీరోయిన్ జయప్రదను యూపీ రాజకీయాలకు పరిచయం చేసింది ఆయనే. అమర్ సింగ్ ను బహిష్కరించిన సమయంలోనే జయప్రదను కూడా ఎస్పీ నుంచి గెంటివేశారు. సినీ వ్యాపార వర్గాలతో అమర్ సింగ్ కు చాలా పరిచయాలున్నాయి. సమాజ్వాదీ పార్టీని ఆర్థికంగా ఆదుకోవడానికి, గ్లామర్ తీసుకురావడానికి ఆయన ఎంతో చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్తో కూడా అమర్ సింగ్ కు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఓ దశలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అమర్ సింగ్ ఆ తర్వాత బచ్చన్ సలహాతోనే సొంత బ్లాగ్ ప్రారంభించారు. 2011లో అమర్ సింగ్ సొంత రాజకీయ పార్టీ రాష్ట్రీయ లోక్ మంచ్ నెలకొల్పారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలోని 403 నియోజకవర్గాలకు గాను 360 చోట్ల తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపారు. కానీ ఒక్క సీటు కూడా రాలేదు. ఇక బీజేపీ నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. మాజీ మంత్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు అకాల మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 20 రోజులుగా చికిత్స పొందుతున్న మాణిక్యాలరావును కాపాడుకోలేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి, అర్చకుల సంక్షేమానికి పాటుపడ్డారు. శాసనసభ్యునిగా తాడపల్లిగూడెం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి పనిచేశారని చంద్రబాబు కొనియాడారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం చాపలగూడెం గ్రామానికి చెందిన రాములు నరాల సమస్యతో బాధపడుతూ 8 సంవత్సరాలుగా మంచానికే పరిమితం కావడం ఇటీవలి కాలంలో తండ్రి మరణించడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేదలకు సహాయం చేయడమే కేఎస్ఆర్ ట్రస్ట్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఆర్ ట్రస్ట్ సోషల్ మీడియా కన్వీనర్ జనగం వెంకటరెడ్డి, సర్పంచ్ లక్ష్మణ్, రామకృష్ణారెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు. ట్రైన్ దగ్గర ఏదో అక్కడ పనిచేస్తున్నారంట. ఇక్కడ దాటేసరికి ఇక్కడ బ్లడ్ అనేది బ్లాడ్ అయిపోయింది. ఆ నరాలు అనేది సర్క్యులేషన్ ఆగిపోవడం, ఇదంతతోనే ఆయన ఏం పని చేయకపోవడం అంటే లోపల నరువులు కానీ వీన్ అనేది ఎట్లా అనేది మనకి దాటిపోవడం తెలియదు. పండుకొని ఉంటుంది. మాట్లాడతారా? కొంచెం మాట్లాడతారు కానీ
ఇక నారాయణపేట జిల్లా సర్వ మండలం లంకాల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్వ పోలీసులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ముఖానికి మాస్క్ తప్పకుండా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వ ఏఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాజేశ్వరరెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరోనా వైరస్ అది ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు, ఒక కనపడని శత్రువు అది. దాంతో అస్తవ్యస్తం అయిపోతుంది, ప్రపంచమే అస్తవ్యస్తం అవుతుంది. సరే మరి ఏం చేస్తాం, మనం దాంతో పోరాడాల్సిందే. అది వస్తుందా రాదని దాని గురించి మనం ముందు జాగ్రత్తగా మనం ఉందాం, మన జాగ్రత్త మనం పాటిద్దాం. ఇక చాలామంది మనం అనవసరంగా బయటకు వచ్చేస్తున్నారు. ఇంట్లోకి వెళ్ళి అనవసరంగా చాలామంది బయటకు వస్తున్నారు. బైపాస్ కాకపోతున్నారు, కొందరు ఇక మందుదానికి వస్తున్నారు, రకరకాలుగా అనవసరంగా బయటకు వచ్చి ఎవరేమో కలుగుతున్నారు. ఇంకోటి ఆ జబ్బు మన కంటికి కనపడదు, అది వచ్చి ముదిరినాక సింటమ్స్ బయటపడుతున్నాయి. అంతలోపు వాళ్ళ పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరినీ కలుగుతున్నారు. ఇది ఈ రకంగా చాలా స్ప్రెడ్ అవుతుంది. మన ఆరోగ్యం మనకు మంచిగా ఉంటే కోట్లు మన దగ్గర ఉన్నట్టే. ఈరోజు ఎంత డబ్బు ఉన్నా కూడా ప్రాణం విలువ చూస్తున్నారు, ప్రాణం కాపాడలేకపోతున్నారు. హాస్పిటల్కి ఎన్ని లక్షలు కట్టినా కూడా ప్రాణం నిలబడతలేదు. కాబట్టి మన ఆరోగ్యం మన మంచిగా ఉంటే కోట్ల సంపద మన దగ్గర ఉన్నట్టే. ఈ వ్యాక్సిన్ వచ్చేంత వరకు మన ప్రాణం మనం కాపాడుకుంటే ఇక గోదావరి కని జీఎం ఆఫీస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో చెల్లెలు అక్కడికక్కడ మృతి చెందగా అన్నకు స్వల్ప గాయాలయ్యాయి. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన అన్న చెల్లెలు బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ దైబాగ్లోని శ్రీ హనుమాన్ బాలాజీ మందిరంలో 12వ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అతి కొద్ది మందితోనే కళ్యాణం జరిపించారు. గుడి అర్చకులు అరుణ్ మాట్లాడుతూ ఈ కరోనా మహమ్మారి తొందరగా తరలిపోవాలని కోరుకుంటున్నట్టు తెలపడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. మన దైబాగ్ ఆసిఫ్ నగర్లో హనుమాన్ బాలాజీ దేవాలయంలో ఈ సంవత్సరం దేశ ఉపద్రవము, కాలోపద్రవము అంటే ఉపద్రవాలలో ఉన్నాయి. ఉపద్రవము అంటే ఒక కరోనా అనేటువంటి మహమ్మారి అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి విపత్కరమైన కాలంలో ఉన్నాం. కాబట్టి ఈ వ్యాధి తొందరగా నశించబడాలి అని ప్రతి ఒక్కరు మానవాళి అంతా కూడా పాపం కృషి చేస్తున్నారు. వైద్యులందరూ కూడా తొందరగా మంచి మెడిసిన్ వచ్చి దీంట్లోంచి కాపాడబడాలని, అది వాళ్ళు వైద్య సంబంధంగా. కానీ ఇక్కడ పురోహితులు, వేద పండితులు అందరూ కూడా వేదంలో వేదాధ్యయనము, తర్వాత ఆలయంలో కళ్యాణం, లోక కళ్యాణం. ఈ కళ్యాణం వలన లోకం మొత్తం శాంతిగా ఉండబడుతుంది. మానవులు, జీవకోటి అంతా ప్రాణ సంరక్షణ అనేటువంటి రక్షింపబడతారు. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో నియమాలు పాటించాలి. మీ అందరికీ తెలిసిన నియమాలే, కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, మూతులు ముట్టుకోకూడదు అనేటువంటి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని బయట పదార్థాలు తినకుండా తల్లిదండ్రులు ఇంట్లో ఏ పదార్థం శుచికరమైన పదార్థం తినడం, తర్వాత వైద్యులు చెప్పిన, తల్లిదండ్రులు చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ ఈ 1 సంవత్సర కాలం మన ప్రాణాన్ని మనం రక్షించుకునేటువంటి ఈ విపత్కర కాలాన్ని మనం తొందరగా తొలగించుకుందాము. తొందరగా తొలగాలని ఈ వెంకట నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ పూట స్వామివారి బ్రహ్మోత్సవ దాయిబాగు ఆసిఫ్ నగర్లో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాన్ని భక్తోత్సవంగా కళ్యాణోత్సవం జరుపుకున్నాం. అది కూడా ఎక్కువ మందితో కాదు, మన ప్రభుత్వం ఆదేశించిన కొంతమందితోనే చేశాం. ఎందుకు అంటే అందరూ వస్తే ఒక 3000 మంది వస్తారు. అలాగే ఈసారి మేము ఒక 30 మందితోనే, అది కూడా దూరంగా కూర్చోబెట్టి భయపడుతూ చేశాము. ఈసారి పురోహితులు కూడా భయపడుతున్నారు. దేనికి అంటే ఆ ఉచ్చారణ వలన ఎవరికైనా అపశక్తి కలుగుతుందేమో. కానీ వేదోచ్చారణ కనుక జరిగితే వేద ఉచ్చారణ వలన, మంత్రఘోష వలన ఈ విపత్కరమైన కాలాలన్నీ తొందరగా వెనక్కి వెళ్ళిపోతాయి. మనకి ఎటువంటి భయము, అనారోగ్యము అంతా రాకుండా కాపాడబడాలి అని ఇవాళ శాంతి కళ్యాణ మహోత్సవం చేశాం. ఈ న్యూస్ మనందరికీ రావాలని V3 ఛానల్ ద్వారా పాపం అందరికీ అందించాలని వారి తాపత్రయము. ఈ భగవంతుడి అనుగ్రహము, ధర్మ ఆచరించుట, అందుకోసం ధర్మో రక్షతి రక్షిత.
ధర్మాన్ని మనం ఆచరిస్తున్న కొద్దీ రక్షింపబడతాం. ఎప్పుడైతే ధర్మం దూరం అవుతుందో ఇలా విపత్కరమైనటువంటి కష్టకాలాలు దగ్గరకు వస్తుంటాయి. కాకపోతే మానవాడు ఎంత ధర్మాన్ని పాటించాలి. పాతకాలంలో సూత్రాలన్నీ మళ్ళీ ముందుకు రావాలి. అందరూ మంచి ఔషధాలు పొందాలి. వైద్యుల అనుగ్రహం ద్వారా, నారాయణుడు అనుగ్రహం ద్వారా, ధన్వంతరి మన హనుమాన్ బాలాజీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వలన మనందరం తొందరగా కాపాడబడాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఇక అమరావతి రాజధాని రైతాంగానికి ఉద్యమ భాగస్వాములకు 227 రోజులుగా గాంధేయ మార్గంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి అమరావతి జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. గవర్నర్ బిల్లును ఆమోదించినంత మాత్రాన సరిపోలేదని, న్యాయ పోరాటం చేస్తామని ఎవరు అధైర్యపడవద్దని కోరింది. ఈరోజు గవర్నర్ గారు తీసుకున్న చారిత్రక తప్పిదంగా మనందరం భావించాల్సిన ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గవర్నర్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తొత్తుగా మారి చేశాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనం పోరాడాల్సిందే. ఇంకా ముందు న్యాయ పోరాటం ఉంది. ఎవరు సమన్వయం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని శ్రీరంగరాజపురం 49 కొత్త పల్లిమిట్టలో జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో 3 రాజధానుల బిల్లును ఆమోదించిన సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ 3 రాజధానులు పెట్టడం వలన రాష్ట్రం నలుమూలల అభివృద్ధి చెందుతుందన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కలిగిన కళల్లో 3 రాజధానుల విషయంలో విజయం సాధించడం మనందరికీ చాలా శుభపరిణామం. ఎందుకంటే రాజధానులు ఉంటే అభివృద్ధి చెందినాక హైదరాబాద్ ఎట్లయిందో మనకు అట్లా అవుతుంది. కాబట్టి ఒకే ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే ఏకైక లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు, పరిపాలనా రాజధాని విశాఖపట్నం, శాసన రాజధాని విజయవాడ, న్యాయ రాజధానిగా కర్నూలు, రాయలసీమలో కర్నూలు, ఈ 3 రాజధానులు నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. మనందరికీ కూడా చాలా ఆనందం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో గ్రాఫిక్ల్లో అమరావతిని చూపించి అమరావతిలో ఏమీ లేదు, కొట్టుపల్లి మెట్లో ఉండే హైవే రోడ్డు బాగా వెడల్పుగా ఉంది. అమరావతిలో ఉండే రోడ్డు కంటే ఒక కారు పోతే ఇంకో కారు రాదు. అటువంటి అమరావతిని చూపించి వ్యవసాయ పొలాలు, 3 పంటలు పండే పొలాలను రైతుల దగ్గర నుంచి దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అతను డెవలప్ చేసుకోవడం కోసం అతని అనుచరులు, అతని కుమారులు వీళ్ళు అభివృద్ధి కోసం అమరావతి అని గ్రాఫిక్ల్లో చూపించి అమరావతి పేరు పెట్టి అడ్డంగా దోచుకొని తిన్న చంద్రబాబు నాయుడికి ఈరోజు తగిన గుణపాఠం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది మొదటి అడుగు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందకుండా అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ, ఇటు కర్నూలు 3 ప్రాంతాలు కూడా ఏకదాటిగా అభివృద్ధి చెందుతాయి. మనకు సముద్ర కారిడార్ కూడా విశాఖపట్నం వరకు ఉంది. కాబట్టి విశాఖపట్నం రాబోయే భవిష్యత్తులో బాంబేని తలదన్నే విధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తాడు. ఆ అభివృద్ధి ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా సాగాలని మనమందరం కోరుకుంటున్నాం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ముస్లిం సోదరులకు జెడ్పీటీసీ నాగం కుమార్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ నియోజకవర్గ మరియు చందుర్తి మండల ప్రజలకు ముస్లిం సోదర సోదరిమణులకు బక్రీద్ పండుగ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతిరూపంగా జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలతో కరోనా వ్యాధి నిర్మూలన జరిగి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతున్నారు. చందుర్తి మండలం సనుగుల గ్రామంలో
SS 4కు అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ను ఈరోజు సుమారు 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు గ్రామ సర్పంచ్ కరుణాకర్, అదేవిధంగా ఎంపీటీ సభ్యుడు మిత్రుడు వేణు, అదేవిధంగా మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు కనకయ్య గారు, మాజీ సర్పంచ్ రామరావుపల్లె ఆదిరేవి గారు, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ గోపాల్ గారు, వార్డు సభ్యులు, మా సెస్ సిబ్బంది, ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫార్మర్ నిర్మాణంలో కీలక భూమిక పోషించి మరి లో వోల్టేజ్ సమస్యను తీర్చుకున్నటువంటి రైతాంగానికి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ట్రాన్స్ఫార్మర్తో పాటు మరి ఇక్కడే ఉన్నటువంటి SS 1 మరి షరీఫ్ ఇంటి వద్ద కూడా మరి అక్కడికి పోవడం రావడం చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితిని కూడా సర్పంచ్, ఎంపీటీ సభ్యులు, గ్రామ పుర ప్రముఖులందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి కూడా పనులు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. వితిన్ ఒక వారం రోజుల లోపల అది కూడా పూర్తి చేసుకొని మరి సనుగుల గ్రామానికి సంబంధించినటువంటి రస్టెడ్ పోల్ కావచ్చు, మిడిల్ పోల్ కావచ్చు, లూజ్ లైన్ కావచ్చు, మహాదేవుని టెంపుల్ వరకు కావచ్చు, పోషమ్మ వద్దకు కావచ్చు, మాకులు ఎల్లమ్మ వద్దకు కావచ్చు, పెద్దమ్మ వద్దకు కావచ్చు, అంగన్వాడీ స్కూల్ వరకు మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి 100% మన పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి సర్పంచ్ని, ఎంపీటీసీని అడిగిన సందర్భంలో కూడా మరి శ్మశాన వాటిక, అదేవిధంగా ఇంకా కొన్ని పోల్స్ కావాలని అడిగిండ్రు. అదే కాకుండా ముఖ్యంగా మైనార్టీ సోదరులకు కూడా ఒక 3-4 పోల్స్ కావాలని చెప్పి నా దృష్టికి గతంలో కూడా తీసుకురావడం జరిగింది. రానున్న కొద్ది రోజుల లోపల ఆ మైనార్టీ సోదరుల యొక్క సమస్యను పూర్తి స్థాయిలో తీస్తారని చెప్పి సమూహంగా తెలియజేసుకుంటూ, ఇంకేదన్నా సమస్యలు మరి సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ కానీ, మరి సింగిల్ విండో వైస్ చైర్మన్ కానీ, పుర ప్రముఖులు కానీ నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సనుగుల గ్రామాన్ని మరి విద్యుత్ సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతారని చెప్పి ఆనాడు గ్రామ పంచాయతీ దగ్గర చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ గ్రామంలో కూడా నేమ్ చేంజ్ కార్యక్రమాన్ని కూడా ఈ గ్రామంలో పెట్టుకొని మరి పేరు మార్పిడి కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈనాడు మరి సెస్ సంస్థ అంటే గత 50 సంవత్సరాలుగా మరి దేశంలోనే ఒక మంచి సహకార రంగంలో ఒక స్ఫూర్తిగా ఈ దేశానికి ఒక స్ఫూర్తిగా ఒక మదర్ సొసైటీగా ఈనాడు దేశంలో 2,70,000 మంది వినియోగదారులతో మరి చాలా పెద్ద సొసైటీగా, మంచి సొసైటీగా పేరుగాంచినటువంటి సందర్భంలో మన నాయకులు, మన స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ రమేష్ చెన్నమనేని గారు కావచ్చు, అదేవిధంగా మన మంత్రివర్యులు కేటీ రామారావు గారు కావచ్చు, మరి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సెస్ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషించి మరి సుమారు 66 కోట్ల రూపాయలతో మరి HVDS కార్యక్రమాన్ని కూడా మన మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారి సహాయ సహకారాలతో మరి శాంక్షన్ చేసుకొని మరి దాదాపు రానున్న కొద్ది రోజుల లోపల కూడా HVDS కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలో సిరిసన్న గ్రామ పంచాయతీలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి రైతు ప్రజావేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకటరెడ్డి, సిరిసన్న సర్పంచ్ ఊషన్న, ఉప సర్పంచ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక వేములవాడ పట్టణంలో బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. హజరత్ ఇబ్రహీం అలై అస్సలాం స్ఫూర్తితో ఆయన కుమారుడు హజరత్ ఇస్మాయిల్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ త్యాగ ప్రతీకను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. కోవిడ్-19 నియమ నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మసీద్లలో కొంతమంది, తమ ఇళ్లలో కొంతమంది ఈద్ నమాజ్ను చేసుకున్నారు. सब भाइयों को सलाम वालेकुम और ईद मुबारक. ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. ఈరోజు త్యాగాలకు ప్రతీక, కరుణ కటాక్షాలకు నిలయం, మానవత్వానికి నిలువుటెత్తు అద్దం
కన్నతండ్రి ఆదేశాల మేరకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఇస్మాయిల్ అలైహిస్సలాం గొప్ప చరిత్ర, త్యాగం వెరసి ఈరోజు బక్రీద్ పండుగను జరుపుకుంటున్నాం. కోవిడ్-19 నిబంధనల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన నిబంధనల ప్రకారం కొంతమంది మసీదులలో, మరికొంతమంది తమ ఇళ్లలోనే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ వేడుకలను జరుపుకున్నారు. చాలా దురదృష్టకరం. కరోనా మహమ్మారి భయానకంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇలాంటి రోజులు గడపడం నిజంగా చీకటి రోజులని భావించవచ్చు. ప్రజలు కూడా దయచేసి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరించాలని, తమకు తామే రక్షించుకోవాలని కోరుకుంటూ ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా మరోసారి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, విద్యార్థి సంఘాల జాతీయ పిలుపులో భాగంగా అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్లకు, గ్రామ కార్యదర్శులకు గ్రామ సమస్యలపై వినతి పత్రాల అందజేత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా చేక్రదర్ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ హరినాయక్ మరియు ఉప సర్పంచ్ రాథోడ్ తుకారంలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ హరినాయక్ మాట్లాడుతూ మా పరిధిలో గల సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ద వెంకట్రాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది సూరి పాల్గొన్నారు. బాగా అగ్రిమెంట్ లెక్క అవుతుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తానికి చేయలేపేసినట్టుగా ఉంది. ఇప్పుడు ఇంకా కరోనా పెరిగిపోతున్నది. బీద వాళ్ళకైతే ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు పని చేయకపోతే వాళ్ళకు కూటికి దిక్కు లేకుండా ఉపవాసం ఉండే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ పరిస్థితి బట్టి కూడా పేదవాళ్ళకు సాయం చేసేటట్ట, అందరికీ బతికేటట్ట గోళీలు కానీ మెడిసిన్ కానీ డాక్టర్ కానీ అందుబాటులో ఉంచేట్లా చేయాలంటని మన ప్రభుత్వం మనం చేస్తున్నాము. మరి ఒక్కొక్కలకు అంతకంటే ముందు వచ్చినప్పుడు లాక్డౌన్ తక్కువ ఉన్నప్పుడే లాక్డౌన్ పెట్టాము. లాక్డౌన్ తీసుకోలేక ఇంకా ఎక్కువైపోయింది. వాళ్ళ ప్రజలు మీద ప్రజలు కూలి చేసే ప్రజలు బాగా భయపడి పని పోతలేక ఇంట్లో ఏమో గాసం లేక ఉపవాసం పడుతున్నారు. మాకు కూడా బాగా ఇబ్బంది అయింది పల్లెటూరులో. అంటే వ్యవసాయం చేసుకున్న వాళ్ళు, రైతు వ్యవసాయం లేని వాళ్ళు, కూలి చేసిన వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారు. మేము చెప్పినా కానీ మాకు కూటికు బియ్యం లేదు, కిలో బియ్యం పెట్టలేవు, మా పిల్లలకి పెట్టాలా, మేము ఎట్లా బతుకు చేయాలా, మా పిల్లలకు బిస్కెట్ వేయటం అవ్వాలా, మా బతుకు బాగా ఘోరంగా బతుకున్నట్టుగా ప్రభుత్వంకు తెలియజేయబడుతుంది. V3 న్యూస్ కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. V3 న్యూస్ కొత్తగూడెం జిల్లాలో రెండో అక్రమాన్ని వెలికితీసింది. ఎట్టకేలకు సర్వే నెంబర్ 38 భూ వివాదం ఒక కొలికి వచ్చింది. గత నెల రోజుల నుండి ఎవరి నోటా విన్నా ఆ సర్వే నెంబరే పలికింది. అక్రమ పట్టాల విషయంలో నల్లబండబోడు గ్రామస్తులు, ప్రతిపక్షాలతో పాటు ఈ భూ వివాదాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన V3 న్యూస్ ఛానల్ కూడా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. V3 న్యూస్లో వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు అక్రమ పట్టాల వ్యవహారంలో దర్యాప్తు చేపట్టారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ఎంఆర్ఓ ప్రసాద్ మాట్లాడుతూ జూలూరుపాడు మండలం నల్లబండబోడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 38లో మాజీ తహసీల్దార్ విజయ్ కుమార్ అక్రమంగా పాస్బుక్లను ఇచ్చినట్లుగా తమ పరిశీలనలో తేలడంతో మాజీ తహసీల్దార్ ఇచ్చిన పాస్బుక్లను రద్దు చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. దాంతో ఇప్పటి వరకు ఆందోళనకు గురైన నల్లబండబోడు గ్రామస్తులు V3 న్యూస్కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో V3 న్యూస్ ప్రసారం చేసిన వీడియోలు ఒక్కసారి చూద్దాం. 38 సంబంధించి రోజు పేపర్లో వస్తున్నది. దాని మీద కలెక్టరేట్ పోవడము, ఆదివారం రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఇటు నిరంతర ప్రక్రియ జరుగుతుంది. దీని మీద అధికంగా మీడియా సమావేశం పరిచి ఈ విషయాలు తెలపడానికని మిమ్మల్ని పిలవడం జరిగింది. నల్లబండబోడు సర్వే నెంబర్ 38 పట్టాలంటే మొత్తం 359 ఎకరాల 30 ఉంటుంది. దాంట్లో కొంత సీలింగ్ డిక్లేర్ అయ్యి సీలింగ్ భూమి కూడా ఉంది దాంట్లో. తర్వాత ఏదైతే ఇప్పుడు నల్లబండబోడు సంబంధించిన గ్రామస్తులు ఏదైతే బోర్డు లాంటివి ఎవరైతే పట్టాలు చేశారో అవన్నీ రైతు బంధు రద్దుపరచాలని చెప్పి రద్దుపరిచి
అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి రిప్రజెంటేషన్లో ధర్నాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో ఏదైతే డిఎస్ చేసి పట్టాలు చేశారో అవన్నీ కూడా క్షేత్ర పరిశీలన ప్లస్ రెవెన్యూ రికార్డు పరిశీలించి నేను పై అధికారులకు నివేదిక సమర్పించడం జరిగింది. నా నివేదిక ప్రకారం వాళ్ళు పరిశీలించి పట్టాలు రద్దు చేయడం కూడా జరిగింది. ఇంకా ఈ నల్లబండకోటే కాకుండా మిగతా రెవెన్యూ పరిధిలో కూడా ఇలాంటివి నా దృష్టికి పై అధికారులు తీసుకురావడం జరిగింది. అలాంటివి కూడా నిరంతర ప్రక్రియ జరుగుతుంది. అవి కూడా పై అధికారుల దృష్టికి తీసుకొని సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతటితో కాకుండా మిగతావి కూడా ఇక ఒక ఈ కంప్లైంట్ విషయంలోనే కాకుండా మిగతా కూడా ఎల్టీఆర్లు కానీ ఇంకేమైనా వాటి మీద ఏదైనా సరే వాటి మీద కూడా నిరంతర ప్రక్రియ కొనసాగింపు జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యసభ ఎంపీ సమాజ్వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ కన్నుమూత. కొన్నాళ్లుగా సింగపూర్లో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం తుది శ్వాస. మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు. నారాయణపేట జిల్లా లంకాల గ్రామంలో కరోనాపై అవగాహన సదస్సు. మాస్క్ తప్పకుండా ధరించాలని సూచించిన పోలీసులు. గోదావరికని జీఎం ఆఫీస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. చెల్లెలు మృతి, అన్నకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. గవర్నర్ బిల్లును ఆమోదించినంత మాత్రాన ఏమీ కాదన్న అమరావతి జేఏసీ. న్యాయ పోరాటం చేస్తామని ఎవరు అధైర్యపడవద్దని వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.